హాయ్ ఫ్రెండ్స్, బలరాముడు శివుడి అవతారమని విన్నారు కదా. అలాగే హనుమంతుడు కూడా శివుడు అవతారమని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముందుగా హనుమంతుడు అంటే మనకు గుర్తు వచ్చేది ఏమిటి? బలవంతుడు, రామభక్తుడు, ఆంజనేయుడు. ఆయన జీవితము రామాయణంతో ముడిపడి ఉంది. కానీ పురాణాలు చెప్పే ఒక గొప్ప రహస్యం ఏంటంటే హనుమంతుడు శివుడి అవతారమే. అవును, శివపురాణము, స్కందపురాణము, బ్రహ్మాండ పురాణము అంటే అనేక పురాణాల్లో ఈ విషయము స్పష్టంగా చెప్పబడింది. విష్ణువు శ్రీరాముడిగా అవతరించబోతున్న సమయంలో ఆయనకు సేవ చేయడానికి శివుడు కూడా ఒక అవతారం ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. ఆ అవతారమే హనుమంతుడు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. పురాణాల ప్రకారము శ్రీరాముడు విష్ణు అవతారంగా భూమిపైకి అడుగు పెట్టబోతున్నాడు. ఆ సమయంలో సీతాదేవి రాముని అర్ధాంగి పార్వతీదేవితో మాట్లాడుతూ రాముడి సేవలో ఒక గొప్ప భక్తుడిగా ఉండాలని కోరుకుంది. శివుడు ఈ కోరిక స్వీకరించి తన అవతారాన్ని ప్రణాళిక చేశాడు. అలా హనుమంతుడిగా భూమిపైకి జన్మించాడు. హనుమంతుడి జననం కూడా సామాన్యమైంది కాదు. ఆయన తల్లి అంజనాదేవి గొప్ప తపస్సు చేసి ఒక దివ్య బాలుడిని కోరుకుంది. శివుడి ఆజ్ఞతో వాయుపుత్రుడు ఆమెకు గర్భం ప్రసాదించాడు. అందుకే హనుమంతుడు వాయుపుత్రుడు అని పిలుస్తారు. కానీ ఆయనలో శక్తి, బలం, జ్ఞానం ఇవన్నీ శివుడి అంశమే. అంటే హనుమంతుడు శివుడు దివ్య శక్తితో జన్మించిన అవతారం. శివుడు అయిన హనుమంతుడు ఎందుకు విష్ణువైన శ్రీరాముడి భక్తుడిగా మారాడు? ఇది ఒక విశిష్టమైన రహస్యం. పురాణాలు చెప్పేది ఏంటంటే శివుడు విష్ణువుతో ఒక అన్యోన్యమైన బంధం కలిగి ఉన్నాడు. విష్ణు అవతారాలన్నీ ధర్మాన్ని స్థాపించడానికి, లోకాన్ని రక్షించడానికి తీసుకున్నవి. శివుడు ఆ ధర్మాన్ని గౌరవిస్తూ రాముడి సేవలో తన భక్తిని అంకితం చేశాడు. హనుమంతుడిగా ఆయన రాముడి పట్ల చూపిన ప్రేమ, భక్తి, నిబద్ధత అనే మనకు గొప్ప పాఠం. భక్తి అంటే ఏమిటి, సేవ అంటే ఎలా ఉండాలి అనేది హనుమంతుడి జీవితం మనకు నేర్పుతుంది. ఇంకా కొన్ని విషయాలు చెప్పనా? హనుమంతుడు బలము, జ్ఞానము, ధైర్యము ఇవన్నీ శివతత్వంలో అంశాలు. ఆయన చిరంజీవి అంటే యుగాల పాటు బ్రతికే దైవము. అందుకే హనుమంతుడిని ఆరాధన చేసే శివుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. చాలామంది శివభక్తులు హనుమంతుడిని కూడా ఉపాసిస్తారు. ఆ సమయంలో శివతత్వము భక్తులకు బలాన్ని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. రామాయణంలో హనుమంతుడు చేసిన ప్రతి పని, సీతమ్మను వెతకడం, లంకను దహనం చేయడము, సంజనీదేవి పర్వతాన్ని మోసుకువచ్చి లక్ష్మణుణ్ణి రక్షించడము ఇవన్నీ శివశక్తి యొక్క ప్రతిబింబాలు. ఇంకొక చిన్న ఆసక్తికరమైన విషయం, హనుమంతుడు రాముడి సేవలో ఉంటూ ఎప్పుడూ తనను తాను సామాన్య భక్తుడిగా భావించి ఒకసారి రాముడు హనుమంతుని గురించి నీవు నా భక్తుడివి కాదు, నా సహచరుడివి అని అన్నాడు. ఈ మాటలో హనుమంతుడు గొప్పతనము శివుని అవతారంగా కనిపిస్తుంది. శివుడు తన భక్తితో, తన సేవతో రాముడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. హనుమంతుడు శివుడి అవతారమని, ఆయన జీవితంలో ఇంత గొప్ప రహస్యం దాగి ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన కేవలం రామభక్తుడు మాత్రమే కాదు, శివుని దివ్యశక్తి, భక్తి, నిబద్ధతకు ప్రతీక. మన పురాణాలు ఇలాంటి అద్భుతమైన కథలతో నిండి ఉన్నాయి. ప్రతి కథలో ఒక తత్వం, ఒక సందేశం దాగి ఉంది. ఇంకా ఇలాంటి దివ్యమైన కథల కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.